ఈ కమిటీకి జీవో ఇచ్చి ఈరోజు చాలాసేపటి నుంచి వాళ్ళ ప్రమాణ స్వీకారం కోసం ముందే వచ్చి ఇక్కడ కూర్చున్న మరి సంబంధిత మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మెదక్ ఇన్ఛార్జ్గా వచ్చిన దగ్గర నుంచి నేను దాదాపుగా అన్ని నియోజకవర్గాలను కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. మరి మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసిన తర్వాత మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయిందో అనేటువంటి ఒక భావన నాలో ఉంది. కానీ మీలో ఒక పట్టుదల కృషి అనేది మాత్రం ఉంది అని నేను 100% చెప్పగలను. మరి మీరు అనుకుంటే తప్పకుండా ఏదైనా సాధించగలరు అనేటువంటి నమ్మకం కూడా నాకుంది. మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా చాలా కష్టపడి మీ పైన వేసుకొని మీరే నిలబడుతున్నట్టుగా ఈరోజు నీలం మధును దాదాపుగా గెలుపు దిశగా తీసుకొచ్చి మరి ఇక్కడ జరిగిన క్రాస్ ఓటింగ్ వల్ల బీజేపీ వాళ్ళకి ఈరోజు టీఆర్ఎస్ అమ్ముడు పోవడం వల్ల మన గజ్వేలు ప్లస్ హరీష్ రావు గారి సిద్దిపేట ఈ రెండే మనకు దెబ్బతీసినాయి అంటే అర్థం చేసుకోండి. ఈ రెండు చోట్ల కూడా క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకున్నదనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ చీకటి ఒప్పందం ఎందుకు జరిగింది అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి కవితమ్మ జైల్లో ఉంది. బిడ్డ బయటికి రావాలంటే బీజేపీకి ఎంపీ స్థానాలు కావాలి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలనంటే మరి ఎంపీ స్థానాలను మేము బహుమతిగా ఇస్తాము, నా బిడ్డను విడిపించండి అని మరి దొంగచాటుగా కేటీఆర్ హరీష్ రావు బృందము వెళ్ళి మరి ప్రధానమంత్రితో అదేవిధంగా అమిత్ షా గారితో ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ మేము గెలవకపోయినా పర్వాలేదు కానీ బీజేపీని గెలిపిస్తాము, మా బిడ్డను వదిలిపెట్టాలి అని చెప్పి మాట్లాడుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకుండా మరి క్రాస్ ఓటింగ్ చేపించి మరి అన్ని స్థానాలు దాదాపు 7 స్థానాలను ఈరోజు వాళ్ళకిచ్చి గెలిపించిన విషయం మనకు తెలుసు. మరి ప్రజలను తప్పుదారి పట్టించి ఒక పనికి మాలిన సోషల్ మీడియాను ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని పిచ్చి పిచ్చి రాతలు కూతలు కూస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా పలచన చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రజలేం అమాయకులు కాదు. కేటీఆర్, నువ్వు గతంలో నీ సోషల్ మీడియా ద్వారా ఎన్ని ప్రచారాలు చేసినా కూడా మరి ఈసారి మాకు ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మరి మేము మనగలుగుతాము, మాకు సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి, అభివృద్ధి జరుగుతుంది, వైద్యం మంచి వైద్యం అందుతుంది అని ఒక నమ్మకంతో మరి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకొచ్చి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. మరి ఆయన గెలిచిందే తడవుగా 6 గ్యారంటీలను అమలు చేస్తూ మరి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రోజు 18 గంటలు పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న విషయం మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అటువంటి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఈ రోజు వరకు కూడా కనీసం అసెంబ్లీలో కాలు పెట్టి మరి ఒక్కసారి ఏదో బడ్జెట్ రోజు వచ్చి కనపడి వెళ్ళిపోయి కనీసం సలహాలు కానీ సూచనలు కానీ విమర్శలు కానీ ఏదైనా ఒకటి మరి ఒక బాధ్యత ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యత తీసుకొని మాట్లాడినటువంటి సందర్భం లేదు. పోనీ అసెంబ్లీలో మాట్లాడకపోయినా అసెంబ్లీ బయట అయినా కూడా మరి ఫామ్ హౌస్లో నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, నిన్ను గెలిపించిన గజ్వేల ప్రజలు ఎక్కడికి పోవాలో తెలియదు, వాళ్ళ సమస్యలు ఎక్కువ ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి దురదృష్టకర పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. మా నాయకుడు నర్సారెడ్డి అన్నను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అన్న మన నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టండి అన్న, మా ఎమ్మెల్యే కనపడతలేడు, మరి అసలు ఆయన ఉన్నాడా, ఎక్కడున్నాడు, మరి ఉన్నాడా ఎక్కడున్నాడు, మాకు అందుబాటులో లేడు, మాకు కనపడతలేడు, మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగిపోయినాయి, మాకు షాదీ ముబారక్ చెక్కులు ఆగిపోయినాయి, మరి ఆయన వల్ల మేము నష్టపోతూ ఉన్నాము, మరి ఉండే ఎక్కడున్నాడో మాకు దయచేసి దొరకబట్టికి చూపెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వమని కోరుతా ఉన్నా. నిన్న తీన్మార్ మల్లన్న వార్తలు చదువుకుంటూ అంటాండు, అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది, ఈ మధ్యలో కనపడతలేడట కేసీఆర్, మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ,
మరి లోపల ఏమైనా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం పడిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దానికి ముఖ్య కారణం కేటీఆర్.